హలో గైస్. సో ఈ వీడియో పోస్ట్ చేయడానికి ముందు ఇది ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే, నేను కెమెరా సెట్ చేసుకోవడం కరెక్ట్గా సెట్ చేసుకోపోయే దానివల్ల నాది ఇక్కడ నుంచి నా ఫేస్ కనిపించింది. దాన్ని ఇగ్నోర్ చేయండి. అయితే ఇంపార్టెంట్ మ్యాటర్ ఏదైతే ఉందో అది మాత్రమే తీసుకుంటారని అనుకుంటున్నాను. హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ రోజా షుమల్లిక్. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రెగ్నెన్సీ అప్డేట్ ఇచ్చిన వెంటనే అందరూ చాలామంది కంగ్రాచులేషన్స్ చెప్పారు. వాళ్ళందరికీ ముందుగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే కింద కామెంట్ సెక్షన్లో బోల్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అక్క ఎక్టోపిక్ తర్వాత మీ ప్రెగ్నెన్సీలో ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేశారు, సో ఏ డాక్టర్కి చూపించుకున్నారు, అసలు ప్రెగ్నెన్సీ రావడానికి ముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఇవన్నీ. సో లేట్ చేయకుండా ఆ విషయాన్ని మీతో డిస్కస్ చేద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. అలాగే అక్క ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ వీడియోస్ చేయమని కూడా అడుగుతున్నారు. నా హెల్త్ నాకు ముందు ప్రయారిటీ కదండి. దాన్ని బేస్ చేసుకొని నేనైతే షూర్గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు కింద కామెంట్ సెక్షన్లో ఆర్ ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా అడిగిన వాటిలన్నిటికీ నేను సమాధానం చెప్తాను. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, ఆఫ్టర్ ఎక్టోపిక్ నా జర్నీలో నేను ఎలాంటి కాంప్లికేషన్స్, అంటే ఈ ప్రెగ్నెన్సీలో నేను ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేశాను, అసలు ఏ డాక్టర్కి చూపించుకున్నాను, నా జర్నీ అలా ఉండేది అన్నది ఈరోజు వీడియో అనమాట. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ రోజా షుమల్లిక్. మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. సో అందరికీ తెలిసిందే, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాను. యాక్చువల్గా ఈ ఏప్రిల్కి నేను ప్రెగ్నెంట్ అయ్యాను కదండి. సో బిఫోర్ ఏప్రిల్కి నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది, నేను ఆల్రెడీ ఒక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి 3rd to 4th మంత్ డ్యూరేషన్లో అది మిస్క్యారేజ్ అయిందనమాట. సో దాని నుండి నాకు బయటికి రావడానికి కొద్ది టైం పట్టింది. అండ్ మనకు తెలుసు, ప్రెగ్నెన్సీలో కానీ ఏదైనా జరగకూడదు జరిగినా, అలా మిస్క్యారేజ్ అయినా ఏదైనా సరే ఎక్కువ ఆలోచించేస్తాము. నేనే కాదు, నా ప్లేస్లో ఈ కింద కామెంట్ సెక్షన్లో చూసిన వాళ్ళందరికీ నన్ను నేను చూసుకున్నట్టు ఉందన్నమాట. నేచర్ సౌండ్స్ గట్టిగా వస్తున్నాయి, బట్ ప్లీజ్ ఏమనుకోవద్దు, వాటిని ఇగ్నోర్ చేయండి. అండ్ టాపిక్ ఏంటంటే, అయితే ఆ టైంలో నేను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశానో దాని నుంచి కొద్ది బయటికి రావడానికి నాకు టైం పట్టింది. సో దాని తర్వాత నేను పర్సనల్గా ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకొని ఏమైనా కేర్ తీసుకున్నానా అంటే అలాంటిది ఏం లేదండి. బట్ ఫుడ్ డైట్ అయితే మాత్రం షూర్గా మెయింటైన్ చేసేదాన్ని. అలా అని చెప్పి 100% అని కాదు, నాకు జంక్ ఫుడ్ అంటూ ఏమి నేను తీసుకోను. బట్ బిర్యానీ ఫేవరెట్ అనమాట నాకు. సో చికెన్ బిర్యానీ బయటను తినడం ఆర్ ఎక్కువ రెస్టారెంట్స్కి విజిట్ చేయడం ఇది కామన్. అది కాకుండా అంటూ నేను జంక్ ఫుడ్ పెద్దగా ఏమి తీసుకోను. ఈ నూడిల్స్, పానీపూరి అవైతే అస్సలు చాలా రేర్ అనమాట. సో దానికోసం పెద్దగా డిస్కస్ చేసుకునేది లేదు. సో ఫుడ్ విషయంలో కొద్ది జాగ్రత్త పడ్డానని చెప్పొచ్చు. సో దానికి తర్వాత మళ్ళీ నేను ఏదైతే ఏప్రిల్లో నా ప్రెగ్నెన్సీ అంటే మిస్క్యారేజ్ని ఫేస్ చేశానో, మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్లో ప్రెగ్నెంట్ అయ్యి జూన్లో మిస్క్యారీ అయ్యింది. ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఏప్రిల్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందనమాట. సో ఎక్కడ పోతే అక్కడే దొరుకుతుంది అన్నట్టు, ఏ మంత్లో అయితే నేను ప్రెగ్నెన్సీ జర్నీ స్టార్ట్ అయ్యి దాన్ని లూజ్ అయ్యానో మళ్ళీ ఆ టైంకే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. సో నేను చూపించకుండే మేడం ఏమో సుధా మేడం అనమాట. చాలా చాలా బాగా చూస్తారండి. నాకైతే పర్సనల్గా ఆవిడ నన్ను ట్రీట్ చేసే విధానం నాకు చాలా నచ్చుతుంది. అండ్ ట్రీట్మెంట్ వైజ్ కూడా నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో ఆ మేడం దగ్గరే నేను చూపించుకుంటున్నాను. అండ్ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కూడా నేను అక్కడే చూపించుకున్నాను. నాకు ఎక్టోపిక్ ఏమో అని చెప్పేసి లేట్ అయినా కూడా ఎక్టోపిక్ ఏమో అని చెప్పి ఒక థాట్తో వైజాగ్ పంపించిన మేడం కూడా ఆ మేడమే. సో నేనైతే సుధా మేడం దగ్గర చూపించుకుంటున్నాను. ఇంకా డీటెయిల్గా ఎవరికైనా కావాలి అంటే అడ్రస్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పెడతాను. అండ్ ఈ ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి నా కాంప్లికేషన్స్ ఏంటి అనేసి అడిగారు. సో బై గాడ్ గ్రేస్ పెద్దగా కాంప్లికేషన్స్ ఏమీ లేవండి. బట్ చెప్పాను కదా, లాస్ట్ వీడియోస్ మీరు ఫాలో అయ్యి ఉంటే, లాస్ట్ ప్రెగ్నెన్సీ నేను దేనివల్ల లాస్ అయ్యాను అని అనుకుంటే, నేను థైరాయిడ్ అని చెప్పి తర్వాత నాకు అనిపించింది. అంటే థైరాయిడ్ ఫస్ట్ బాబు డెలివరీ అయిన తర్వాత థైరాయిడ్ నార్మల్కి వచ్చేసింది అని అనుకొని మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా థైరాయిడ్ లెవెల్స్ నేను చెక్ చేసుకోకపోవడం నా బిగ్గెస్ట్ మిస్టేక్ అని చెప్పి నేను లేటర్ ఆన్ రియలైజ్ అయ్యాను.
సో ఈసారి ఆ మిస్టేక్ చేయకుండా వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే డాక్టర్ని విజిట్ చేసి ముందు నేను థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నాను అనమాట. సో ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మేడం చెక్ చేసి ఇంకా ఏమీ లేదు, యూ షుడ్ వెయిట్ అని చెప్పారు. నాకు స్టార్ట్ అయిపోయింది అనమాట. ఆల్రెడీ తెలుసు, ప్రెగ్నెన్సీ జర్నీ చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇనిషియల్ డేస్లో మనం వెళ్ళిపోతే ప్రెగ్నెన్సీ తెలియదు అని చాలామంది అంటారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి స్టార్టింగ్ మనం ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే ఇలాంటి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ వల్ల కానీ, మిస్క్యారీస్ వల్ల కానీ, బేబీ గ్రోత్ లేదు, హార్ట్ బీట్ లేదు, ఇలాంటివన్నీ తెలిసి మనం చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుంది. సో దానికన్నా ముందే నేను అస్సలు లేట్ చేయకుండా మేడం దగ్గరికి వెళ్ళిపోయాను. అప్పటికి కూడా ఇంకా ఏమీ కనిపించట్లేదని చెప్పారు. సో నాకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనమాట. మళ్ళీ ఎక్టోపిక్ ఏమో వచ్చేస్తాయి కదా, అసలు ఖర్చు లేకుండా బోల్డెన్ థాట్స్ వచ్చేసాయి. నాకు మా వారికి కూడా ఎందుకో సడన్గా అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళాలని అనిపించింది. సో జర్నీ చేయకూడదు అవన్నీ తెలిసినా కూడా అసలు ఆలోచించకుండా సెకండ్ థాట్ లేకుండా బైక్ మీద వెళ్ళిపోయాం అనమాట. మాకు ఎక్కడికి హార్డ్లీ 1.5 hours పడుతుంది జర్నీ, కానీ బైక్ మీద వెళ్ళిపోయి దర్శనం చేసుకొని అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయించుకున్నాము. మా ఇంటి కొలదేవుడు. అండ్ ఎందుకో నాకు ఆ టైంలో అలా అనిపించింది. అండ్ అన్నవరం వెళ్ళాము, వ్రతం చేయించుకొని వచ్చాము. వితిన్ 2 to 3 daysలో మళ్ళీ మేడంకి చూపించుకుంటే అప్పుడు బేబీ కనిపించింది అని చెప్పారు. ఇదంతా గాడ్ గ్రేజా ఇంకేంటో అన్నది నాకు తెలీదు. బట్ ఐ బిలీవ్ ఇన్ హిమ్. ఆ సాయిబాబా దయ వల్ల, మిగిలిన అందరి దేవుళ్ళ దయ వల్ల ప్రెగ్నెన్సీ అయితే సక్సెస్ఫుల్గా ఫేటస్ కనిపించింది అని చెప్పారు. ఐ వాజ్ అప్ టు ద క్లౌడ్. సో కానీ నాకు మా వారికి కూడా అంత హోప్స్ ఇచ్చేసుకోలేదు, ఎందుకంటే ముందు మేము ఫేస్ చేసిన స్ట్రగుల్స్ బట్టి. బట్ జాగ్రత్తలు తీసుకోవాలి అని అనుకున్నాము. వెంటనే థైరాయిడ్ టెస్ట్, షుగర్ టెస్ట్కి పక్కనే విజయ ల్యాబ్ ఉంటుందన్నమాట, హాస్పిటల్ పక్కనే. మేము అక్కడ టెస్ట్లు ఇచ్చుకున్నాము. అయితే థైరాయిడ్ ఉందండి, ప్రెగ్నెన్సీ వల్ల కొద్ది లెవెల్స్ ఎక్కువగానే ఉన్నాయి. సో దానికి తగ్గట్టు మేడం మాకు ట్యాబ్లెట్ రాశారు. ఆ ట్యాబ్లెట్ ఫామ్ నేను రెగ్యులర్గా తీసుకున్న దానికన్నా కొద్ది డోస్ ఎక్కువ ఇచ్చారనమాట. ఇప్పుడు 50 mg వాడుతున్నాను. సో దాని తర్వాత నాకు అంటే బాడీ పెయిన్స్ ఉండే, కొద్దిగా అన్ఈజీనెస్ అనిపించేది. అండ్ ఫస్ట్ 5 months అయితే చాలా స్ట్రగుల్, అంటే 1 month మనకు తెలియకుండానే అయిపోతుంది. నెక్స్ట్ 4 months అయితే నాకు కొద్దిగా చాలా స్ట్రగుల్గా అనిపించింది. బట్ సమ్వాట్ హాస్పిటల్ విజిట్స్కి కూడా ఎక్కువ ర్యాండమ్గా వెళ్తూ ఉండేవాళ్ళని. సో దీన్ని కాపాడుకోవాలి, ఈ ప్రెగ్నెన్సీని మాత్రం మా మిస్టేక్ వల్ల బేబీకి ఏమీ అవ్వకూడదని చెప్పేసి ఎక్కువ హాస్పిటల్ విజిట్స్కి వెళ్తూ ఉండేవాళ్ళం. బై గాడ్ గ్రేస్ ఇప్పటికైతే అంతా బాగానే ఉంది. అండ్ ముందు కూడా అంతా బాగా ఉండి బేబీ చేతిలోకి రావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా నన్ను బ్లెస్ చేయండి. దట్ అదర్ కాంప్లికేషన్ ఏంటంటే 5th month వచ్చేసరికి నాకు లో బీపీ వచ్చేసిందండి. అది కూడా నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అస్సలు లేదు, అసలు బీపీ అన్న మాటే లేదు. సడన్గా ఎందుకు వచ్చింది అంటే అది కూడా రీజన్ ఏంటంటే వాటర్ తీసుకోకపోవడం అని చెప్పి నాకు అనిపించింది. నేను మామూలుగా నార్మల్ డేస్లోనే వాటర్ చాలా ఎక్కువ తీసుకుంటాను. బట్ ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఈ వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువైపోయి, నాకే తెలుసు పర్సనల్గా నేను వాటర్ అయితే అస్సలు తీసుకునేదాన్ని కాదు. 4 months నాకు వాటర్ కూడా వామిటింగ్ సెన్సేషన్ అనమాట. కొద్ది వాటర్ తీసుకున్నా సరే వామిటింగ్ అయిపోయేది. దానికి భయపడి నేను అసలు పూర్తిగా వాటర్ తీసుకోవడం మానేశాను. ఎప్పుడైతే బాడీలో వాటర్ తక్కువ ఉంటుందో ఆటోమేటిక్గా బోల్డ్ అండ్ కాంప్లికేషన్స్ వస్తాయి. సో నాకు అందులో బాడీ డిహైడ్రేట్ అయిపోయి తల తిరిగి పడిపోవడం, బీపీ డౌన్ అయిపోవడం ఇలాంటివి చాలా ఫేస్ చేశాను. సో 5th month తర్వాత ఎప్పుడైతే బీపీ డౌన్ అయిందో నాకు నేనే మళ్ళీ వాటర్ ఎక్కువ తీసుకొని, వామిటింగ్స్ అవి ఆగాక వాటర్ ఎక్కువ తీసుకునేదాన్ని, లిక్విడ్ ఫామ్స్ ఎక్కువ తీసుకునేది. సో దానికి అది సెట్ అయింది. బట్ ఉండి కొద్దిగా కళ్ళు తిరగడం అవన్నీ కామన్గా జరుగుతుంది. నాకు తెలిసి ఇంకా మేజర్ కంప్లైంట్స్ కాంప్లికేషన్స్ అంటూ ప్రస్తుతానికి ప్రెగ్నెన్సీలో ఏమీ లేదు. మాట్లాడుతున్నప్పుడు ఆవేశం రావడం ఇప్పుడు ఇంకా కొద్ది తగ్గింది. ఆవేశం రావడం మంత్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ అందరికీ తెలుస్తుంది, లెగ్స్ పెయిన్స్ అవి వస్తాయి. సో అందరికీ ఉండే కాంప్లికేషన్సే నాకు ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో సిమ్టమ్స్ గురించి కింద కామెంట్స్లో అడిగారనమాట. మరీ ఎక్కువ మంది అడగలేదు, 2-3 అడిగారు. అండ్ సిమ్టమ్స్కి రిలేటెడ్ వీడియో చేస్తాను. అండ్ ఆల్రెడీ ఇది 8th month కాబట్టి 8th month గ్రోత్ స్కాన్ కూడా ఈ వీడియోస్ అన్నీ నేను 1 by 1 మీకు నా హెల్త్ని సపోర్ట్ చేసే విధంగా నేను మీకు ఒకటి రిలీజ్ చేస్తూ ఉంటాను అనమాట.
సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూస్తున్నారో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ నేనేనండి. ఎక్టోపిక్ అయ్యాక కూడా సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి, సక్సెస్ఫుల్ జర్నీస్ ఉంటాయి. అక్కడ నేను బేబీని ఎత్తుకోగలను, అసలు నా లైఫ్లో ప్రెగ్నెన్సీ రాసి పెట్టుందా, ఇలా అడుగుతున్న వాళ్ళందరికీ చెప్తున్నాను. అందరికీ ప్రెగ్నెన్సీ వస్తుంది, బట్ వీ మస్ట్ వెయిట్ ఫర్ అవర్ టైం అనమాట. మీ టైం కూడా రావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూ స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్ గైస్. బై బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.